ఈ మధ్యంతా బాగా ఇంట్లో నారాయణ సూక్తం చేశాను. ఇంట్లో ఆ 72 అక్షరాలు అర్థాలు తెలుసుకున్నాను అనమాట. అసలు ఆ ఫలితమే ఇక్కడ నాకు దర్శనమేమో. అసలు ఇది ఇక్కడ ఉంటుందని కూడా నాకు తెలియకుండా ఒక ఆటో అతన్ని మంచి గుడి ఏదైనా తీసుకెళ్ళి బాబు అని అడిగితే అక్కడికి తీసుకెళ్తాను అని తీసుకొచ్చారనమాట. ఇందులోకి ఇంకా రావడం ఏంటి, నిజంగా పరంధామంలోకి ఎంటర్ అయిపోయినట్టే ఉంది, వైకుంఠధామంలోకి ఉన్నట్టే ఉంది. అసలు నిజంగా ఇది ఒక లోకము. నిజంగా విష్ణుమూర్తి తాలూకు 108 తాలూకు అవన్నీ చూసేసరికి భూదేవి భూమాత, ఆ భూమాతని దర్శించుకోవడం ఇన్ని రకాలుగా నాకు దర్శనం భూమాత ఇస్తుందని అనుకోలేదు జీవితంలో. వాళ్ళు అన్నారు అక్కడ, భూమాతకి మీరు పుణ్యం ఫలమే మీకు ఈ దర్శనము అన్నట్టుగా అయింది. నిజంగా నాకు తెలియదు అసలు ఇది ఇక్కడ ఉందని. మామూలుగా టీవీలో అప్పుడు చిన్నజీయర్ స్వామి గారేమో ఇలా స్థాపించారు, రామానుజాచారి గారిది స్థాపించారు అన్నారు. అంటే రామానుజాచారి గారు యాక్చువల్ అవతారం ఇతనే కదా, ఆదిశేష అవతారం అంటారు కదా. ఆదిశేష అవతారం గురించి పూర్తిగా అసలు నిజంగా ఆ మూర్తి నాకు ఇలా దర్శనం ఇస్తారని నేను జీవితంలో అనుకోలేదండి. ఇది నిజంగా నాకు చాలా జన్మధన్యమైపోయిన రోజులా అనిపిస్తుంది. ఇది అమావాస్య రోజు తర్వాత ఈ రోజు అమావాస్య ఎండింగ్ అయిపోయిన రోజు. అందులో అన్ని పూజలు కూడా అన్నీ చేసుకున్నాను వరుసగా. అన్ని కుంకుమ పూజలు అన్నీ చేసుకున్నాను. ఆ టైంకి లెక్కగా వెళ్ళాను. అన్నీ 108 చూసాక బద్రీనాథ్ ఒకటే అభిషేకం అవ్వలే, అది చేస్తున్నారు, మూసారు. కానీ అక్కడ ఫోటో చూసాను.